నమస్కారం అండి. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్. అండ్ ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు అంతులేని కథ. ఈ సినిమా 1976లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఇది చూడాలంటే మీకు సన్ నెక్స్ట్ లేదా యూట్యూబ్లో కూడా మీకు కొన్ని ప్రింట్స్ దొరుకుతాయి. తప్పకుండా చూడండి. అండ్ ఈ సినిమానే ఎందుకు 1976 ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇట్ ఈస్ అ పేట్రియాన్ స్పాన్సర్డ్ ఎపిసోడ్ అండ్ దిస్ ఎపిసోడ్ ఇస్ పవర్డ్ బై రామా. ఎస్, గివ్ ఇట్ అప్. చాలు. సో థ్యాంక్స్ టు రామా ఫర్ స్పాన్సరింగ్ దిస్ ఎపిసోడ్. ఈ సినిమాకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఇట్స్ ద థాయ్ గ్యాప్ ఫ్రూగాలిటీ అవార్డ్ ఫర్ కాస్ట్ ఎఫిషియన్సీ. మస్త్ పైసలు సేవ్ అయినాయి ఈ సినిమాలో. ఇట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. అవార్డ్ అంటే గుర్తుకొచ్చింది మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thaigap, ట్విట్టర్లో @thaigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, ఇంకా మా థాయ్ గ్యాప్ డిస్కార్డ్ అండ్ థాయ్ గ్యాప్ పేట్రియాన్. ఈ రెండు లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. సో అంతటితో మన అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్. ఇప్పుడు అంతులేని కథ 1976. ఈ చిత్రానికి ఒక స్పాయిలర్ ఫ్రీ సారాంశం. వైజాగ్ 1976 అంటే గోడ మీద ప్రకాష్ రాజ్ ఫోటో ఎక్కడం నుంచి సరిగ్గా 46 సంవత్సరాల ముందు సరిత ఒక యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఉద్యోగం చేయడం కోసం రోజు పొద్దున ఆఫీస్కి వెళ్తుంది. కానీ సరితతో ఇంట్లో 9 మంది ఉంటారు అండ్ షీ ఈజ్ ది ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్. సో జాబ్ చేస్తూ మొత్తం ఇల్లంతా నడుపుతుంటుంది. సరిత అంటే అందరికీ పిచ్చి భయం. ఇంటి వాళ్ళ మీద అరుస్తుంది. రోజు ఆఫీస్కి వెళ్ళే బస్సులో అందరినీ కరుస్తుంది. ఇది విని మీకు అనిపించవచ్చు ఏది ఎంత సైకోగా చేస్తుంది అని. కానీ అప్పుడే ఆఫీస్ చేరగానే సరిత ఫోన్ ఎత్తి యానిమల్ రెస్క్యూ వాళ్ళకి ఫోన్ చేసి, హలో, మా ఆఫీస్ బయట రోడ్డు మీద కుక్క పిల్లలు ఉన్నాయండి, బయట బాగా ఎండగా ఉంది, చెమటలు కారుతున్నాయి, వచ్చి ఒక ఫ్యాన్ పెట్టండి. అట్లా చెప్పగానే అప్పుడే మీకు అనిపిస్తుంది, ఓ ట్విస్ట్. నేరేటర్ కూడా వచ్చి చెప్తాడు. సరితని బహుశా ఏదో సైకో అనుకుంటుంటారు, కానీ కాదు, మనుషులు అంటే చిన్న చూపు అంతే, జంతువులతో పోలిస్తే. అండ్ as a professional man with 0 years of experience as a professional woman, చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను ఇది. ఈవెన్చువల్గా రేపో మాపో ఆల్ ద విమెన్ పాస్ దిస్ ఫేజ్. అంటే ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత ఫైనల్గా తప్పుని గుర్తించి సైలెంట్గా సరిదిద్దుకుంటారు. కీవర్డ్ అక్కడ సైలెంట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు, ఇది చేసిన తప్పుని గుర్తించడం, దాన్ని అందరి ముందు ఒప్పుకోవడం, ఇది ఫిజికల్లీ ఇంపాసిబులే కాదు, ఇట్స్ యాక్చువల్లీ బయోలాజికల్లీ ఇంపాసిబుల్. ఇది లివర్లో కొంచెం ఎక్స్ట్రా బైల్ సెక్రీట్ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, చాలా చాలా ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఈ బయోలాజికల్ ప్రాసెస్నే మెనోపాజ్ అంటారు. అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం కలిగినప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ద విమెన్ గో, ఓ ద మెన్ వర్ రైట్. అండ్ దాని తర్వాత ఒక పాజ్ వస్తుంది. ఇట్స్ ద మెనోపాజ్. అంటే ఆ భారీ రియలైజేషన్ వల్ల ఇట్ గివ్స్ దెమ్ పాజ్. ద మెన్ వర్ రైట్. అందుకే దీన్ని మెనోపాజ్ అంటారు. అసలు ఇలాంటి బయోలాజికల్ ఇన్సైట్స్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతాయి? దొరకవు. అందుకే థాయ్ గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి. బట్ ఐ డైగ్రెస్. బేసిక్గా ఎస్, మొత్తానికి సరిత ఇల్లు నడపనీకి పర్సనల్ లైఫ్లో ఎన్నో త్యాగాలు చేస్తుంటుంది. సొంత లక్ష్యాలన్నీ చంపుకుంటూ అందరి భారం ఎత్తుకుంటూ వెళ్తుంటుంది. అట్లా దీన్ని అంతులేని కథ అని ఎందుకు పిలిచారో నేరేటర్ కూడా ఫస్ట్ 2 minutes లోపలే చెప్పేస్తాడు. సో మొత్తానికి నిజంగా ఇది ఒక అంతులేని కథనా, లేకపోతే ఏదో ఒక సొల్యూషన్ వస్తుందా లాస్ట్కి? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే సొల్యూషన్ వస్తుందా, లేదా అదొక్కటి రాకుండా 35 వేరే సొల్యూషన్లు వస్తాయా? నిజంగానే సరిత ఒక ఇన్నోసెంట్, హార్డ్ వర్కింగ్, ఫుల్ త్యాగం చేస్తుంది ఆ ఫ్యామిలీ కోసం, లేదా దీంట్లో ఏదో ఒక గాన్ గర్ల్ వర్జన్ కూడా ఉన్నదా? ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు చూడాలి అంతులేని కథ. అంతటితో సారాంశం అంతమైనది. ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని మనం దీర్ఘంగా చర్చిద్దాం. సో ఈ సినిమాలో పెద్ద అట్రాక్షన్ అట్లీస్ట్ నాకేముండే అంటే డైరెక్టర్ పేరు
కే బాలచందర్ అనగానే ఓకే హోల్డ్ ఆన్, బిగ్ నేమ్ బట్ మేబీ ఎర్లీ టైమ్స్. సో ఇది చూస్తున్నప్పుడు ఓ తర్వాత వచ్చిన బాలచందర్ మూవీ, ఫర్ ఎగ్జాంపుల్ మా థైగ్యాప్ క్లాసిక్స్లో రుద్రవీణ చేశాము. అందులో ఉన్న డైరెక్షన్కి ఇందులో ఉన్న డైరెక్షన్కి కొంచెం అడ్జస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ చేయాల్సి వస్తున్నది. అంటే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ రుద్రవీణ ఎవరైనా చూడలేదంటే తప్పకుండా చూడండి అండ్ మా క్లాసిక్స్ ఎపిసోడ్ వినండి. దానికోసమే చూడాలి యాక్చువల్గా. దాట్స్ ద మెయిన్ రీజన్, మూవీ కాదు. ఇంకో విధంగా అడ్జస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ చేయాలి అంటే, ఇది రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఒక బోల్డ్, కొంచెం స్టన్ అయ్యే టైప్ ఆఫ్ సినిమా అయి ఉంటుందని నా గెస్ ఇది. ఎందుకంటే ఆ టైంకి బ్లాక్ అండ్ వైట్కి అయితే కొంచెం బోల్డ్గానే ఉంది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అయినా ఆ ట్రీట్మెంట్ అయినా. కానీ అది ఇప్పుడు 2025లో చూస్తే ఆబ్వియస్లీ అదే ఎఫెక్ట్ రాదు. సో అది కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉన్నది ఇది చూస్తుంటే. అప్పట్లో కొంచెం ఇంకా గట్టిగా తగులుంటుంది. అండ్ ఈ ఫ్యాక్టర్ వల్లనే నాకు అనిపించింది ఏంటంటే, సినిమా మొదలవగానే కొంచెం స్పూన్ ఫీడింగ్ ఉండే. ఆ నేరేటర్ వచ్చి బొట్టు పెట్టి, ఇదిగో ఇదే బాబు, ఇది పాప, వీడికి కళ్ళు లేవు, వాడొక రోగిష్టోడు, ఈమె తెల్ల చీరనే కట్టుకుంటుంది, ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి డిస్క్రిప్టర్లు ఇచ్చుకుంటూ పోయిండు. అండ్ అదే కాకుండా సినిమాలో ఏమి చూపించకుండా ఇంకా స్టార్టింగ్లో ఆ లీడ్ సరితాని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే ఒక షేడ్ ఇచ్చి పడేశాడు. లైక్ కష్టపడుతుంది, సింపథెటిక్ క్యారెక్టర్, తనతో సానుభూతి చూపించాలి అన్నట్టు అట్లా మొదట్లోనే చెప్పేయడము. అది చేయడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, ఓకే కొంచెం ప్రేక్షకులకి అలవాటు లేని టాపిక్లు, కొంచెం బోల్డ్ సబ్జెక్ట్ మ్యాటర్లు తీసుకొస్తున్నారు కాబట్టి జనాలు మరీ కన్ఫ్యూజ్ అయిపోతే మళ్ళీ ఏమైనా అవ్వచ్చు. సో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఇదిగో డోంట్ వరీ నాన్న, ఈమె షీ గుడ్, షీ ఈస్ గుడ్, దే బ్యాడ్ అని ఇట్లా బొట్టు పెట్టి చెప్పేయడం దానివల్లనే అనిపించింది నాకు. అండ్ ఇప్పట్లో అది చూస్తుంటే ఆ ఒక ఫ్యాక్టర్ వల్ల ఇది కొంచెం ఏజ్ అవుతుంది సినిమా, కొంచెం డేటెడ్గా అనిపించింది దానివల్ల. కానీ ఫనీ థింగ్ ఏంటంటే, ద సేమ్ మూవీ జస్ట్ ఆ నారేటర్ ఎక్స్ప్లెనేషన్ సీన్స్, ఆ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ సీన్స్, అవి మాత్రమే జస్ట్ కట్ చేసి మిగతాదంతా అట్లానే వదిలేస్తే సడన్లీ ఇట్ బికమ్స్ అ టోటలీ డిఫరెంట్ మూవీ. అంటే ముందు చూసిన ఒరిజినల్ కట్ కంటే ఆ టైంకి ప్రాబబ్లీ ఇది చేసిందే కరెక్ట్, బొట్టు పెట్టి చెప్పడమే కరెక్ట్ అనుకుంటా ఆ టైంకి మేబీ. బట్ ఇప్పటికైతే జస్ట్ ఆ సీన్స్ కట్ చేస్తే ఆ డేటెడ్ ఎఫెక్ట్ అంతా బాగా తగ్గిపోయి కొన్ని రేట్లు బెటర్ అయిపోతుంది సినిమా అనిపిస్తుంది. జస్ట్ ఆ పోర్షన్స్ తీసేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. బట్ ఫర్ ద కరెంట్ టైమ్స్ కథలో క్యారెక్టర్స్ పరంగా అయితే రెండిటి మీద బాగా ఫోకస్ చేసినట్టు అనిపించింది అన్నిటికంటే ఎక్కువ. ఒకటైతే అఫ్ కోర్స్ మెయిన్ లీడ్ సరిత, ఆమెకున్న స్ట్రగుల్, ఆమెకున్న ముందు వెనక అదంతా. అండ్ సరిత ట్రాక్లో ఏముండేనంటే కాన్స్టెంట్ రివర్జన్ ఉండే, అంటే బ్యాక్ టు స్క్వేరే, కొంచెం ఏదో డెవలప్మెంట్ అయినట్టు ఇట్లా డెన్వర్ తగులుతుంది, ఈమె పొంగిపోతుంది, నేను జాబ్ మానేస్తా అని రోడ్ అంతా ఉరుకుతుంటుంది, వైజాగ్ రోడ్లంతా. ఇంటికి వచ్చి చూసేసరికి బాంబు వెళ్తుంది, అనుకున్నది జరగదు, ఎప్పుడో పారిపోయిన అయ్యే ఇప్పుడు తిరిగి వస్తున్నాడు అనగానే ఫుల్ జోష్లో వచ్చేస్తుంది, చూస్తామన్నాడు ఒక సన్యాసిలా వస్తాడు. సో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం అట్లా హోప్ వస్తుంది ఇంకెక్కడో, మళ్ళీ ఇమ్మీడియట్గా తుస్ అయిపోతుంది. సో ఆ అంతులేని కథ అన్న ప్రిమైస్ని జస్టిఫై చేయడానికి ఈ స్క్రీన్ ప్లే ఇట్లా ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ అదే ఫీలింగ్ రావాలి. రోజు కష్టాజీవితం నడుస్తుంది, కొంచెం లక్ తిరుగుతుందని అనిపించగానే మళ్ళీ పడుతుంది మొత్తం కిందికి. 1 step ఫార్వర్డ్ 2 steps బ్యాక్. సో ఈ సరిత ట్రాక్లో ఆ అంతులేని కథ వైబ్ ఉంచడానికి మొత్తం ఇదే అవుతుండే. అది కాకుండా నెక్స్ట్ వచ్చింది ఈ సరిత ఫ్రెండ్ చంద్ర వచ్చి బ్రేక్ఫాస్ట్కో బాయ్ ఫ్రెండ్, లంచ్కో బాయ్ ఫ్రెండ్, డిన్నర్కో బాయ్ ఫ్రెండ్ అంటది, ఫటాఫట్ అంటది, ఫుల్ స్పీడ్లో ఉన్నది. ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా మరీ సినిమా హీరోయిన్ లాగా స్టార్ట్ టు ఫినిష్ ఆర్క్ లేకపోయినా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ దాకా వస్తుంది చంద్ర ఆర్క్. సో ఈ రెండిటికి బాగా ప్రాముఖ్యత ఉండే. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కామనాలిటీ ఎట్లా వచ్చింది అంటే, కమిట్మెంట్నైనా లేకపోతే ఇంటిమెసీనైనా ఇద్దరు వేరే వేరే విధాలుగా దాన్ని చూస్తున్నట్టు వచ్చింది, వేరే అప్రోచ్లు ఉన్నట్టు అనిపించింది. ఎలా అంటే సరిత వచ్చి ఉద్యోగం ముఖ్యము, పెళ్లి తర్వాత ఇంటికి పైసలు పంపించేది నడవదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, సో ఇల్లు నడపాలంటే నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇదే చేస్తుండాలి అన్నట్టు ఆ అప్రోచ్లో ఉంది, ఆ యాంగిల్లో ఉంది.
చంద్ర వచ్చి ఇంకా టోటలీ డిఫరెంట్. చంద్ర ఇస్ 50 years బిఫోర్ టెండర్ బేసిక్లీ. సెటిల్ అయితే ఇంకా అది ఫుల్ స్టాప్ వద్దు, నాకు ప్రస్తుతానికి కామాలు కావాలి అన్నట్టు ఆ అప్రోచ్ టువర్డ్స్ ఇంటిమెసీ అయినా కమిట్మెంట్ అయినా. అండ్ చివరికి వీళ్ళిద్దరివి ఎట్లా కన్క్లూడ్ అయ్యాయి, ఎట్లా రిజాల్వ్ అయ్యాయి స్క్రీన్ ప్లే వైజ్, స్టోరీ వైజ్ అయితే అది దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించింది దీంట్లో. అంటే అన్నిటికంటే ఎక్కువగా ఈ రెండు బయటపడినాయి బాగా. ఓవరాల్గా అయితే నాకు స్టోరీ కొంచెం టైలర్డ్, మరీ ఫోర్స్డ్గా కొంచెం అనిపించింది. ఎట్లా అంటే ఈ తాగుపోతు తండ్రి, రోగిష్టి తమ్ముడు, ఈ ట్రోప్ ఏదైతే ఉందో మేబీ ఈ సినిమాలో ఆ టైంలో ఒరిజినల్గా తీసుకొచ్చారేమో కానీ, ఈమె ఒంటరిగా ఉద్యోగం చేస్తూ అందరినీ పోషించే పని ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా పిండుదాము, మామూలుగా అవసరం లేదు, మామూలుగా పనికిరాదు మనకి, దీన్ని పిండి పిసకాల్సిందే ఈ సందర్భాన్ని అన్నట్టు. ఎట్లయితే ఒకరిని గుడ్డోడు చేసి పడేశారు, ఇంకో చెల్లెల్ని విధవ చేసి పడేశారు, తండ్రి ఏమో పిరుకోడు ఇట్లా పారిపోయాడు. ఓకే, అది మేబీ అది ఒక నెసెసరీ ఇదేమో ఒక కూతురు స్టెప్ అప్ చేయడానికి, సో దట్స్ ఫైన్. అన్న తాగుపోతూ మళ్ళీ 8 మంది, టోటల్ 9 మంది, ఇంకోటి పైన అద్దెకుంటున్నాడో ఏదో చేస్తున్నాడు పక్కంటోడు. సో 10 మంది అనుకుందాం. ఇంతమందిని పెట్టడము, వీళ్ళకి రోగాలు భోగాలు ఇవన్నీ ఇవ్వడము, అది కొంచెం ఆన్ ద నోజ్ అనిపించింది నాకు. మరి అంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ నాట్ సటిల్. కొన్ని బోల్డ్ మూమెంట్స్ లేకపోతే కొన్ని అడల్ట్ మూమెంట్స్ ఎట్లయితే కొంచెం సటిల్టీతో హ్యాండిల్ చేశారో అది ఈ క్యారెక్టరైజేషన్లో దీంట్లో మాత్రం అంత లేకుండే. దాని మీద ఆ నేరేషన్తో చేసింది అది కూడా కొంచెం కిందికి లాగింది అది. యాక్టింగ్ వైజ్ అయితే నాకు సరిత, జయప్రద అండ్ రజనీకాంత్, వీళ్ళిద్దరూ నాకు బాగా స్టాండ్అవుట్ అయ్యారు. అంటే అందరూ బాగానే చేశారు, బట్ ఎవరు కొంచెం స్టాండ్అవుట్ అయ్యారు అంటే వీళ్ళిద్దరు స్టాండ్అవుట్ అయ్యారు బాగా. సరితదైతే కాస్టింగ్ చాలా బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో ఉన్నది, ఇది నేను ఏ విధంగా అంటున్నా అంటే ఏ యాక్టర్ అయినా పట్టుకొచ్చి ఒక స్టర్న్ బిచి వైబ్ ఇమ్మనొచ్చు, అండ్ దాని తర్వాత ఒక జెంటల్ ఫ్రెండ్లీ స్మైలింగ్ చిల్డ్ అవుట్ ఆ వైబ్ ఇమ్మనొచ్చు. ఏ యాక్టర్ని తీసుకువచ్చి అడిగితే వాళ్ళు చేస్తారు. ఫస్ట్ స్టర్న్ ఒక బిచి వైబ్ ఇస్తారు, తర్వాత స్విచ్ చేసి మళ్ళీ ఒక ఫ్రెండ్లీ వైబ్ ఇస్తారు. కానీ కొంతమందిలో ఆ రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కొంచెం ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు ఒక బిచి వైబ్ ఉన్నప్పుడు మాత్రం అది ఫుల్గా తగులుతుంది, కానీ జస్ట్ అది స్విచ్ చేయగానే అసలు ముందు అది ఉన్నట్టే అనిపించదు. అది మొత్తం ఫ్రెండ్లీనే ఉండే, ఈ మనిషి మొత్తం చిల్లే ఉండే అట్లా అనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఆ క్యారెక్టర్కి కావాల్సింది యాక్టింగ్లో పర్ఫార్మెన్స్లో ప్రాపర్గా తీసుకొచ్చినట్టు అనిపించింది నాకు. ప్రొఫెషనల్. సో ఆ విధంగా కాస్టింగ్ చాయిస్ కూడా చాలా మంచి కాస్టింగ్ చాయిస్ అనిపించింది. పర్ఫెక్ట్గా ఫిట్ అయింది ఆ క్యారెక్టర్కి. అంటే ఎక్కడైతే వల్నరబుల్గా ఉండేనో అక్కడ సింపథెటిక్ ఉండే, విచ్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్. అండ్ ఎక్కడైతే అగ్రెసివ్గా లేకపోతే కాన్ఫిడెంట్గా లేకపోతే కోపంగా అట్లయితే ఉండదు, అది కూడా ఫుల్ కన్విక్షన్ ఉండేది. అండ్ అది వర్క్ అయింది. సో యాక్టింగ్ వైజ్ సరిత ఇంకా మూర్తి స్టాండ్అవుట్స్. అండ్ స్టోరీ వైజ్ కూడా అది ఎలా అయితే ఎండ్ చేశారో, మళ్ళీ అదే బస్సు, మళ్ళీ జిమ్ఖానా, మళ్ళీ అదే ఆఫీస్ బిల్డింగ్, అది చేయకపోయి ఉంటే మాత్రం చాలా దరిద్రంగా ఉండేది. నీట్గా అందరికి పెళ్లిళ్ళు చేసి ఎట్లయితే ఇట్లా లైన్లో పెళ్లి కొడుకులు వస్తున్నారు, జాలిపడి ఇంకో పోరిని చేసుకుంటున్నారు. ఇంకో పెళ్లి కొడుకు వస్తాడు, మళ్ళీ జాలి పడతాడు, మళ్ళీ ఇంకో పోరిని చేసుకుంటాడు. అసలు 70s ఇంత దయ, ఇంత కరుణ మొగాళ్లలో ఉండే అంటే ఐఎమ్ షాక్డ్, ఐఎమ్ స్టన్డ్. అండ్ దీనికే ఫ్రుగాలిటీ అవార్డ్ ఈ సినిమాకి ఇచ్చింది దీనికే. ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ బిహేవియర్ అంటే, ఆబ్వియస్లీ 70s పెళ్లిళ్ళు చేయాలంటే మామూలు ఖర్చులు కాదు, అప్పులు చేయాల్సి వస్తుంది ఇక్కడ అక్కడ. సో ఆ టైంలో అంత కష్టపడి కార్డులు ప్రింట్ చేసి అన్ని ఏర్పాట్లు చేసి పెళ్లి భోజనాలు పెట్టి అందరినీ పిలిచి లాస్ట్ మూమెంట్లో ఏదో ట్విస్ట్ వచ్చిందిరా భయ్ ఇక్కడ పెళ్లి జరిగేటట్లేదు అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. ఎంత ఖర్చు అయిందంటే ఇప్పుడు 3 అనేది పడాల్సిందే. అది ఎవరికి పడతాయి, ఎవరు వేస్తారు అనేది అది వేరే విషయం, అది తర్వాత ఆలోచిద్దాం. ఇవన్నీ ఏర్పాట్లు చేసాము, పూజారి ఉన్నాడు అక్కడ రెడీగా ఉంది మండపం అంటే పెళ్ళి అయితే అవుతుందిరా భయ్ వాళ్ళ. హుక్ ఆర్ క్రుక్, ఇట్స్ అ మ్యూజికల్ చైర్, ఎవరిదో పెళ్ళి అవుతుంది, నువ్వు తినిపోవాలి అంతే. యాజ్ పర్ స్కెడ్యూల్ ఒకవేళ పని చేయకపోతే దెన్ యూ లుక్ అరౌండ్, ఎవరున్నారు అబ్బాయిలు అమ్మాయిలు, ఎవరికి కొంచెం కైండ్ ఫేస్ ఉన్నది, ఎవరిది కొంచెం జాలిగుండన్నట్టు అనిపిస్తుందో వాడిని పట్టుకోవాలి. బాబు ప్లేట్ ఫిరాయించింది ఇక్కడ, నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి అంటే ఇట్స్ 70s. వాడు కూడా ఓకే అంకుల్ నేను జస్ట్ ఇట్లా ఫస్ట్ షో పోదాం అనుకోకుండా వచ్చాను ఇక్కడ, బట్
ఇట్స్ ఓకే, తర్వాత సెకండ్ షోకి పోతాను. తర్వాత రైట్ నౌ ఐఎమ్ ఫ్రీ. సమ్ వైల్డ్ టైమ్స్ 70s. లెఫ్ట్ రైట్ సెంటర్ జాలి పడుతున్నారు ఒక్కొక్కరి మీద. దానివల్లనే డౌట్ కూడా వస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకి ఒక వేరే కట్టు ఉండొచ్చు అని నేను చెప్పాను ముందే. ఏంటంటే జస్ట్ ఆ narrator వర్షన్ స్పీకేస్తే అదొక వేరే సినిమాలో ఉంటుంది ఇప్పుడు చూస్తే. అండ్ అదే కాకుండా దీనికి ఒక గాన్ గర్ల్ కట్ కూడా తీయచ్చు. బేసిక్ ఏంటంటే 1976లో వైజాగ్లో గోడ మీద ప్రకాష్ రాజ్ ఫోటో ఎక్కే 46 సంవత్సరాల ముందు సరిత యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్, ది ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్, ఇంట్లో 9-10 మంది ఉన్నారు ఆడ మెకానిక్కి. ఇప్పుడు దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి కోల్డ్ అండ్ క్యాల్కులేటెడ్గా. ఇట్స్ వెరీ సింపుల్. మొదలుగా పెళ్లి చేసుకోగలిగే 2 అమ్మాయిలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ వికెట్లు తీయాలి. సరితకేమో పెళ్లి చేసుకోవాలనే పెద్ద ఇదేం లేదు, షీ డోంట్ కేర్. కానీ సరిత ఇస్ అ హాడీ. సో ఎవడో ఒకడు వస్తాడు, సరితని ఇష్టపడతాడు, ఇంటికి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తాడు. అప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక చెల్లిని ఇరికించేయాలి. వైర్లు క్రాస్ కనెక్షన్ అవుతాయి. పెళ్లి రోజు ఇక్కడ జరగాల్సిన పెళ్లి కాస్త మారి అక్కడ జరుగుతుంది. తాళి కట్టే ముందు సడన్గా సరితగా పక్కన పిలిచి ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్, అర్థం చేసుకో, ఎంతో భారం మోస్తున్నాను నేను. ఓ గాడ్, ఇట్స్ మై త్యాగం ఇస్ లైక్ క్రేజీ డాగ్. అనుకున్నాం కానీ కుదరలేదు. సో నా చెల్లెలు ఉంది, షీస్ ఫ్రీ రైట్ నా అని చెప్పి ఇట్లా 5 minutesలో సెటిల్ చేసి, వీడు సరిత కోసం వచ్చినోడు లాస్ట్ మినిట్లో ట్విస్ట్ తింటాడు, బిస్కెట్ తింటాడు, ఒక చెల్లెల్ని చేసుకొని పోతాడు. ఆ తర్వాత సరితని ఇంకెవడో చూసి ఇష్టపడతాడు, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. ఇంటికి వస్తాడు పెళ్లి గురించి మాట్లాడడానికి. ఓకే, అంతా బాగానే సెట్ అవుతుంది. పెళ్లి రోజు కార్డ్స్ ప్రింటెడ్, మంటపం, పూజారి, డెకరేషన్స్, కచేరీ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్. లాస్ట్ మినిట్ సరిత మళ్ళీ పక్క పిలుస్తుంది, ఇది కొంచెం మాట్లాడాలి. యు నాట్ గోన్ బిలీవ్ దిస్, ఇలా జరుగుతుందని ఎప్పుడు ఊహించుకోలేదు. మై గాడ్, నా కర్మ, నా తలరాత ఇంతే. ఇమాజిన్ గాన్ గర్ల్, దిస్ ఇస్ గాన్ గర్ల్ వర్జన్ ఆఫ్ అంతులేని కథ. నా బతుకంతా ఇట్లనే ఉంటుంది, ఇంకా నీ లైఫ్ పాడు చేసుకోకు. బై ద వే నాకు ఇంకో చెల్లెలు ఉంది ఇంట్లో, డిడ్ యూ నో? అండ్ దట్స్ ఇట్. 2 చెల్లెలు కూడా డన్. అందులో ఒక బాయ్ ఫ్రెండ్ కమిట్ అయిపోతాడు, నీ అన్నయ్యకి నేను జాబ్ ఇస్తాను, మన ఆఫీస్లో మన కంపెనీలో జాబ్ ఇస్తానే అని. సో అన్నయ్య వాజ్ ఆల్సో డన్. 9 కడుపుల్ని మేపాల్సింది ఇప్పుడు 3 వికెట్లు డౌన్ ఆల్రెడీ. బాగానే షేడ్లు ఉన్నాయి దీంట్లో, మంచి స్కామ్ కూడా. ఎవరినో ఒక బకరగాని పట్టుకొచ్చి దేని డెన్వర్ అయితే చూసి మండపం దాకా వచ్చిండో లాస్ట్కి చూస్తే ఇట్స్ అ డెన్వర్ స్విచ్, ఇట్స్ అ న్యూ ఫ్లేవర్. బట్ ఓవరాల్ అగైన్ ఇట్స్ అ డీసెంట్ మూవీ, డీసెంట్లీ మేడ్. నాకు మరీ మైండ్ బ్లోయింగ్ అంత అయితే అనిపించలేదు. ఒక్క చిన్న ఝలక్ అయితే ఉండే డైరెక్షన్ వైజ్. ఈ సరిత బాయ్ ఫ్రెండ్ తిలక్ ఇంటికి వచ్చినప్పుడు, సరిత ఇంటికి వచ్చినప్పుడు కళ్ళజోడు మర్చిపోతాడు. ఆ కళ్ళజోడిని ఈ విధవ అయిన చెల్లెలు భారతి తను చూస్తుంది. ఫస్ట్ చూసి తీసుకోవడానికి వస్తుంటుంది. ఆ షాట్ని ఎట్లా ఫ్రేమ్ చేశారంటే, ఆ కళ్ళజోడు రిఫ్లెక్షన్లో ఈ భారతి ఇట్లా దగ్గరకు వచ్చి దాన్ని తీసుకుంటున్నట్టు అట్లా షూట్ చేస్తారు. ఆ షాట్ ఒక్కటి స్టాండ్ అవుట్ అయింది నాకు, ఎందుకంటే అది ఒక ఫోర్ షాడోయింగ్ లాగా వాడబడింది. అది ఆ కళ్ళజోడు ఎవరివి, తిలక్వి. సో ఆ కళ్ళజోడులో ఈ భారతి రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, ఆ షాట్లో ఇంకేం లేదు అంటే అది ఆల్మోస్ట్ వాడి కళ్ళు ముందు ఈ అక్క మీద ఉండే మెల్లగా ఇప్పుడు ఈ చెల్ల మీద పడబోతుంది అన్నట్టు ఒకలాంటి ఫోర్ షాడోయింగ్ డైరెక్టర్ తరపు నుంచి. అండ్ అదొకటే హింట్ కూడా కాదు, ఎందుకంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఈ చెల్లెలు ఇప్పుడు వీడితో ప్రేమలో పడిపోతే అంత కన్విన్సింగ్ గా ఉండకపోవచ్చు. అది ఆల్మోస్ట్ ఒక చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోతుంది సీనరీ. ఒకలాంటి అది వాత కొట్టినట్టు విప్లాష్ లాగా ఉంటుంది అది ఆడియన్స్ కి చూసినప్పుడు. సో అలా కాకుండా కొంచెం నమ్మగలిగేటట్టు చేయాలి అంటే ఈ డైరెక్టర్ ఇట్లా వాడినట్టు అనిపించింది. ముందైతే ఆ కళ్ళజోడు షాట్ విచ్ ఇస్ రియలీ నైస్. దాని తర్వాత ఎప్పుడైతే ఈ తిలక్ ఇంటికి వచ్చేటప్పుడు వాడు బైక్ శబ్దం వినిపిస్తుందో అప్పుడు ఈ భారతి సోయింగ్ మెషిన్లో ఇట్లా కాళ్ళు ఆ పెడల్ తొక్కుతుంటది, ఆ షాట్ చూపిస్తారు. ఆ బైక్ శబ్దం వినపడగానే కాళ్ళు ఇట్లా ఆగిపోతాయి. సో ఈ అమ్మాయిలో ఆ యాంటిసిపేషను, తర్వాత వాడి ఇంటికి వచ్చినప్పుడు వాడితో ఫ్లర్ట్ చేయడము, ఇది కూడా చాలా తక్కువ టైంలో ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ దాకా తీసుకెళ్ళినట్టు అనిపించింది. అందుకనే అది కొంచెం వర్క్ అయింది, లేకపోతే చాలా డ్రాస్టిక్గా ఉండేది. బట్ ఆ షాట్ అయితే, ఆ ఫోర్ షాడోయింగ్ షాట్, అది తర్వాత నాకు తెలిసి రుద్రవీణ లాంటి సినిమాల్లో ఇంకా చాలా చాలా ఉంటాయి అట్లాంటివి. మేబీ ఇది కొంచెం ఎర్లీ టైమ్స్, దట్స్ వాట్ ఐ మెంట్. బిగ్ నేమ్, మేబీ ఎర్లీ టైమ్స్. బట్ అదండి, మొత్తానికి అంతులేని కథ రివ్యూ అంతమైంది. దిస్ ఎపిసోడ్ వాస్ పవర్డ్ బై రామా. ఈ సినిమాలో నేర్చుకోవడానికి గుణపాఠాలు ఏమైనా ఉండేనా? అఫ్ కోర్స్
70s అయినా కానీ 60s అయినా కానీ ప్రకాష్ రాజ్ ఫోటో ఆర్ నో ప్రకాష్ రాజ్ ఫోటో గుణపాఠాలు అయితే ఉంటాయి. సో ఈ సినిమాలో చూసి నేనేం నేర్చుకున్నానంటే అట్లీస్ట్ ఇన్ ద 70s, ఇప్పుడు సంగతి తెలీదు, బట్ అట్లీస్ట్ ఇన్ ద 70s ఒకవేళ ఎవరికైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, ఇంకా సింగిలే ఉండిపోయామని ఒక దిగులు ఒకవేళ ఉంటే, ఇట్స్ వెరీ సింపుల్. ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు అవుతున్నాయి కనుక్కోండి, ఫుల్గా రెడీ అయిపోండి అండ్ యూ జస్ట్ షో అప్. యూ నెవర్ నో, బై ఛాన్స్ ఏమైనా ట్విస్ట్ వస్తే, ఎవరి మీద జాలిపడే అవకాశం ఏమైనా పుట్టుకొస్తే, మేబీ యూ ఆర్ ద చోజన్ వన్ టు పిటీ. హూ నోస్, నిన్ను చూసి జాలిపడొచ్చు. థింక్ అబౌట్ దాట్. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ నీ లైఫ్ మారిపోయింది. సో అట్లీస్ట్ 70sలో ఇది చాలా బాగా వర్క్ అవుతుండే, యాజ్ యూ కెన్ సీ ఫ్రమ్ ద మూవీ. ఇప్పుడు కూడా అవుతుందో లేదో వీ డోంట్ నో. ఇది మరీ 70sలో చూపించేశారు కాబట్టి మేబీ ఈ 46-50 yearsలో జనాలు మర్చిపోయి ఉంటారు ఈ హ్యాక్ని. సో ఇప్పట్లో ఎవరైనా ట్రై చేస్తే మీకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ఇలాంటి మెట్రిమోనియల్ ఇన్సైట్స్ మీకు ఇంకెక్కడ దొరుకుతాయా? దొరకవు. అందుకే చేయండి. థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచండి, 100 ఏళ్ళు పంచుతూనే ఉండండి. సో అదండి గుణపాఠం. వాట్ ఎ వండర్ఫుల్ గుణపాఠం నిజంగా. ఇట్స్ ఏ కళ్యాణమస్తు గుణపాఠం ఇది. వావ్. సో ఇప్పుడు అది కూడా అయిపోయింది కాబట్టి మనం వచ్చేద్దాం రేటింగ్కి. ఈ చిత్రం ఒక ప్యూర్ డ్రామా మూవీ అనిపించింది నాకు, జానర్ వైజ్. అండ్ ఓవరాల్ అయితే ఒక డీసెంట్లీ మేడ్ ఫిల్మ్ ఇది. కొన్ని విషయాల్లో డేటెడ్ అనిపించింది, కొన్ని విషయాలు నచ్చినాయి. దీని నుంచే 2 వేరే వేరే వర్జన్లు తీయచ్చు అంటే, యాంగిల్లో తీయచ్చు అంటే, దట్ టెల్స్ యూ ఒరిజినల్ సోర్స్ కాంటెంట్లో ఉంది మ్యాటర్. అండ్ కొన్ని విషయాలు ఆఫ్ కోర్స్ టైం డిఫరెన్స్ వల్ల అడ్జస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ పాయింట్లన్నీ మధ్య నజర్ రఖతే హుయే అంతులేని సినిమా 1976. ఈ చిత్రం మీరు సన్ నెక్స్ట్లో అయినా లేకపోతే యూట్యూబ్లో అయినా చూడొచ్చు. ఈ చిత్రానికి నా రేటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో ఇద్దాం? అఫ్ కోర్స్ ఫటాఫట్లో ఇద్దాం. సో ఈ చిత్రానికి నా రేటింగ్ 10 ఫటాఫట్స్లో 6.5 ఫటాఫట్లు ఇస్తాను నేను. ఇట్స్ నాట్ బ్యాడ్. ఇట్స్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. సో అదండి, గుణపాఠాలు అయిపోయినాయి, రేటింగ్ అయిపోయింది. మీకేమనిపించింది సినిమా చూసి? మీలో ఎంతమంది ఈ ఎపిసోడ్ చేసే ముందే ఆల్రెడీ ఈ సినిమా చూసి పెట్టేశారు? సరిత నిజాయితీగానే బ్రతుకుతుందా, లేదా ఏమైనా గాన్ గర్ల్ స్కామ్ చేస్తుందా వైజాగ్లో? ఇలాంటి విషయాలు చెప్పాలంటే మీకు తెలుసు కదా మా ఎక్కడ రాయాలో, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, ఇంకా థైగ్యాప్ డిస్కార్డ్, మా థైగ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్ కమ్యూనిటీ ఈ వారం వేచి చూస్తున్నారు యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం, ఫటాఫట్లు అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళ కోసం, ఇంకా ముఖ్యంగా పెళ్లిళ్లలో ఎంగేజ్మెంట్ ఫంక్షన్లలో బాగా అడ్జస్ట్ అయిపోయే వాళ్ళ కోసం. మీ అవసరం చాలా ఉంది. ఈ సినిమా చూసిన వాళ్ళ కోసం, ఈ సినిమా చూడని వాళ్ళ కోసం తప్పకుండా జాయిన్ అవ్వండి మా థైగ్యాప్ డిస్కార్డ్ అండ్ థైగ్యాప్ పేట్రియాన్. థైగ్యాప్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే, సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా మా పేట్రియాన్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. అప్పుడప్పుడు అక్కడ కొత్త కాంటెంట్ పెడుతుంటాం. పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది ఇట్స్ హ్యూజ్లీ అప్రిషియేటెడ్, బట్ మీకు వీలుంటేనే చేయండి, లేకపోతే ఇట్స్ ఆల్ గుడ్. థైగ్యాప్ డిస్కార్డ్, థైగ్యాప్ పేట్రియాన్, ఈ 2 లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో, ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. అంతటితో ముగిసింది అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇంకా అన్ని కార్యక్రమాలు ముగిసినాయి కాబట్టి ఈ ఎపిసోడ్ మనం కట్టేద్దాం. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి ఫటాఫట్.